హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదిగో ఈరోజు మా ఇంట్లో కుండీల్లో పెంచుతున్న మందార మొక్కలు చూపించాలని అనుకున్నానండి. మాకు మొక్కలంటే చాలా ఇష్టం. కాకపోతే మేము అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఎక్కువ మొక్కలను పెంచడం అయితే అవటం లేదు. కాకపోతే ఏంటంటే కుండీల్లో కొన్ని మొక్కలనే వేద్దామని సరదా చొప్పుని కొద్దిగా వేశానండి. ఇదిగో పసుపు మందార చాలా పెద్ద పువ్వులు పూస్తుందండి ఇది. కాకపోతే బలం చాలక కుండీలో చిన్నగా పూసింది చూడండి. ఇది కూడా చిన్నగా పూసింది. ఇవ్వండి, ఇది కూడా ఈ మందార కూడా బాగా కొంచెం పెద్దది పూస్తుందండి ఎంతకన్నా. కాకపోతే ఇవ్వండి కొంచెం మరి బలం చాలక కలుపు మొక్కలేమో పెరిగిపోతున్నాయి. వీటిని తీద్దామంటే నాకు ఏదో బాధపడుతూ ఉంటాను. అనవసరంగా పాప చిన్న మొక్కలను తీసేనేమో అని బాధ అనిపిస్తూ ఉంటుంది. తీయకపోతే అవి బలం లాగేసుకున్నాయి. వీటికి సరిపడిన బలం రావటం లేదు అనుకుంటున్నాను. ఇది కూడా చూసారా? ఇవ్వండి ఎలా ఉందో చూడండి. ఈ మొక్క ఏమిటో తెలియదు. ఇవ్వండి, ఇదే మొక్క తెలియదు. ఇవ్వండి, ఇదే మొక్క కూడా తెలియదు. ఇవ్వండి, ఇవి మిరప గింజలు పడి ఇందులో మిరప మొక్కలు వచ్చేసేయండి. ఇవి తీద్దాం అనుకుంటుంటే తీయటం లేదు. మరి అందువల్ల బలం తగ్గుతుందో ఏంటో తెలియదు. ఇది కనకాంబరం రంగులో పూసే మందారండి. ఇది కూడా మన వరుసగా పూసింది. ఈరోజు పూయలేదు, కానీ బాగానే పూస్తున్నాయండి చాలా రోజులు. కానీ వీటికి పాపం ఏ విధమైన బలానికి నేను ఇవ్వలేదు. అలా కేవలం మట్టి మాత్రమే వేసాను తప్ప దీనికి ఎటువంటి గెత్తం అది కూడా వేయలేదండి. వేయకపోయినా ఇదిగోండి మొదట్లో చాలా పెద్ద పువ్వులు పూసేవి. ఇదిగోండి ఇలా చిన్నగా పూస్తున్నాయి. ఏదో నా పూజకి బాగానే సహకరిస్తున్నాయి అని అనుకుంటున్నాను. 2 మొగ్గలు ఉన్నాయి చూసారా? ఒక్కసారి 3-4 పువ్వులు ఒక్కొక్క మొక్క పూసినా నా పూజకి సరిపోతుంది కదండి. అందుకని ఇదిగోండి 3 మొక్కలు మాత్రం వేసాను. ఇంకా వేద్దాం అనుకున్నానండి కుండీల్లో. కాకపోతే వీటికి ఎరువు అవి వేస్తే ఏమన్నా కొంచెం మరి పెరుగుతాయేమో చూడాలి. చూసారా? చిన్నగా పూసేవి చూడండి. అది ఎంత చిన్నగా పూసేవి. ఇవి ఎండ వేడికో ఏంటో ఆకులు కూడా డప్పు తీరిపోతున్నాయి. మరి ఎవరికైనా వీటి సంరక్షణ గురించి తెలిస్తే కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియచేసి నేను బాగా మొక్కలు పెంచుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడేలా మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసారా? ఇక చూడండి పూసి 2 అరచేతులు కలిపితే అంత పువ్వు పూస్తుందండి. ఇది అలాంటిది చాలా చిన్న పువ్వులు పూస్తుంది. వీటికి బాగా పెద్దవి పొయ్యాలి బలంగా అని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ రూపంలో వీటికి ఏం వేస్తే కొంచెం బలంగా బాగా పుంజుకొని పెద్ద పూలు పోస్తాయన్నది కొంచెం మీరు ఎవరైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.